మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి, మొదటి దినము నుండి అంటే ఫస్ట్ డే ఆన్వర్డ్స్, మొదటి రోజు నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి, మీలో ఇలాంటి సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు అంటే ఫైనల్ డే వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దేని కొనసాగించునని? మీలో ఈ సత్క్రియను ఆరంభించినటువంటి వాడు ఇదిగో ఎప్పుడు వరకునే? యేసుక్రీస్తు దినం వరకు అంటే ముగింపు వరకు, ఫైనల్ డే వరకు దాన్ని కొనసాగించునని. దేన్ని కొనసాగించడం? ఇక్కడ దేన్ని కొనసాగించటం? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఏ సత్క్రియ? వారు చేసిన సత్క్రియ అది. వారు చేసిన సత్క్రియ అది. 3వ వచనం ప్రారంభం. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి, ఇది సత్క్రియ. స్వార్థ విషయంలో ఎప్పటి నుంచి వారు పాలివారుగా ఉన్నారంట? మొదటి రోజు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మొదటి దినము నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి, మొదటి రోజు నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారో, మీలో ఇలాంటి సత్క్రియను ఆరంభించినటువంటి వాడు ప్రభు దినం వరకు కూడా దీన్ని కొనసాగించునని ఇదిగో నేను నమ్ముతున్నాను. అది నా నమ్మకం, మీ విషయంలో నమ్మకం. ఏంటి దీని అర్థం ఏంటి చెప్పండి? దీని అర్థం ఏంటి చెప్పండి? మనం ముందుకెళ్దాం. మొదటి దినము నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారయ్యున్నట్టు చూచి, ఈ సత్క్రియను ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నేను నమ్ముతున్నాను. ఇది నా నమ్మకం. ఎవరికి చెప్తున్నాడు? ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు చెప్తున్నాడు. ఇప్పుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులు చేసే సత్క్రియ ఏంటి? సువార్త విషయంలో పాలివారుగా ఉన్నారు. ఎప్పటి నుంచి? మొదటి దినం నుంచి. అంటే అర్థం ఏంటి? మొదటి దినం నుంచి అర్థం ఏంటి? కాబట్టి అది మనకు అర్థం అవ్వాలంటే తప్పనిసరిగా మనం వెనక్కి వెళ్ళాలి. అపోస్తుల కార్యాల్లో మనం వెళ్ళినప్పుడు ఇదిగో ఇక్కడ సంఘం ఏర్పడింది. ఎలాంటి పరిస్థితుల్లో సంఘం ఏర్పడింది? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. ఇది ఈ పత్రిక బ్యాక్గ్రౌండ్. అంటే అక్కడ సంఘం ఎలా ఏర్పడింది అనే దానికి ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. కాబట్టి మేము త్రోయను విడిచి అపోస్తులుడైన పౌలు యొక్క 2వ స్వార్థ ప్రయాణంలో జరిగిన సంఘటన ఇది. త్రోయ అనే ఒక ప్రాంతాన్ని విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చింది. మీ ఫిలిప్పి అంటర్లైన్ చేయండి. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు ఫిలిప్పికి వచ్చారు. ఇప్పుడు మనం చదువుతున్న పత్రిక ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇదిగో మేము ఫిలిప్పికి వచ్చింది. అక్కడ సంఘం ఎలా ఏర్పడింది? అక్కడ స్వార్థ ప్రకటన ఎలా జరిగింది? కాబట్టి వారు మొదటి దినము నుండి స్వార్థ విషయంలో అపోస్తులుడైన పౌలుతో పాటు ఎలా పాలిభాగస్తులై ఉన్నారో ఇది మనకు ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి అక్కడ అన్నాడు, ఇదిగో మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నైపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో
ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణం మాసిదోనియా. మాసిదోనియా అవి చాలాసార్లు మనం ఈ మాట వింటాం కదా, మాసిదోనియాలో ఉన్నవారు బహుదాతృత్వం కలిగి ఉన్నారు అని మాటలు మనం విన్నామా లేదా? ఈ మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పి ముఖ్య పట్టణం, అంటే కేంద్ర పట్టణం. అంత మాత్రమే కాదంట, రోమీల ప్రవాస స్థానమునే ఉన్నది బెటాలియన్. రోమా సైన్యము తయారయ్యేటువంటి స్థలం అది. ఇదిగో మనకి దగ్గరలో కాకినాడలో 5th బెటాలియన్ ఉంది చూసారా, ఇలా ఒక్కొక్క బెటాలియన్ తయారవుతుంది ఆయా ప్రాంతాల్లో. అంటే స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ ఒకటి ఉండేది. అలాగా ఈ ఫిలిప్పి అనేది ముఖ్య పట్టణం. అంత మాత్రమే కాదు, రోమిల యొక్క సైన్యం తయారయ్యేటువంటి స్థలం. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. కొన్ని దినాలు ఆ పట్టణంలో. ఏ పట్టణం? ఫిలిప్పి పట్టణం. ఇది ముఖ్య పట్టణం కాబట్టి దానికి కేంద్రం. కొన్ని దినాలు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి, విశ్రాంతి దినం, ప్రతి విశ్రాంతి దినాన్న సమాజ మందిరాలు తెరుచుకుంటాయి. సమాజ మందిరంలో ఇదిగో ఆరాధించడానికి కొంతమంది మనుషులు వస్తారు. కాబట్టి వీళ్ళు కొన్ని దినాలు ఆ పట్టణంలో ఉన్నారు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీర ప్రాంతానికి వెళ్ళారంట. ఇక్కడికి ఎవరైనా కొంతమంది భక్తి పరులు వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నారు. అనుకుంటే అప్పుడు అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచూ ఉంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ, ఈ మాట అంటలే చేయండి, ఈ ప్రాంతంలో మొట్టమొదట వీరికి ఎదురైనటువంటి ఒక ఆడబిడ్డ, ఎవరైనా పేరేంటి? లూదియాను దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ వినిచుండెను. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆమె వింటుంది. ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా మాట్లాడాడు. ఎవరీమే? ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. తుయతైర అనేది ఇంకో ప్రాంతం. ఆ ప్రాంతపు వాసి ఆమె. ఇదిగో ఈమె బిజినెస్ చేసుకునేటువంటి వ్యక్తి. ఆయా ప్రాంతాలు తిరిగి బిజినెస్ చేసుకుంటూ ఉంటది. ఓదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. అయితే ఆమె వాక్యం వింటుంది, మీరు ఉపదేశం చేస్తున్నారు, ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యమించింది, కొంత కాన్సన్ట్రేషన్ పెంచింది. అప్పుడేం జరిగింది? చివరికి ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె ఇంటి వారు మొత్తం మీద దీని ప్రభావం ఎంతవరకు వెళ్ళింది? ఆ పట్టణంలో ఆమె లక్ష్మించింది ఆయన మాటల మీద. ఆమెతో పాటు మొత్తం మీద ఇంటి వారు వినేటట్లుగా ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందవచ్చినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఇది ఆ పత్రికకు బ్యాక్గ్రౌండ్. ఫిలిప్పి ప్రాంతంలో ఏర్పడినటువంటి సంఘానికి పునాది. ఇప్పుడు ఈ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈయనేం చెప్పాడు? 3వ వచనంలో, మొదటి దినము నుండి మీరు స్వార్థ విషయంలో నాతో పాలివారయున్నట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మొదటి దినము నుండి అంటే ఎప్పటి నుంచి? మొదటి దినం నుంచి అంటే ఎప్పటి నుంచి? మొదటి దినము నుండి స్వార్థ విషయంలో నాతో పాలివారై ఉండుట. మొదటి దినం నుంచి అంటే ఎప్పటి నుంచి?
అయితే మళ్ళీ మీరు దాన్ని పట్టుకోలేదు. 15వ వచనంలో అపోస్తలుల కార్యాలు 16:15 ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. ఓకే, అంతకుముందు వాక్యం ఉన్నదా? లక్ష్యం ఉంచిందా? ఇప్పుడు బాప్తిస్మం వరకు వచ్చేసిందా? ఇప్పుడు బాప్తిస్మం కూడా పొందేసిందా? ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు పొందేసింది. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది, బోధించినటువంటి ఉపదేశకులతో మాట్లాడుతుంది. ఏమని? నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. మరి విశ్వాసం లేకుండా బాప్తిస్మానికి వచ్చిందా? మరి ఇప్పుడు ప్రభునందు విశ్వాసము కలిగింది అనేనా వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు నిజంగా మీరు నన్ను అలా ఎంచితే ఏం చేయమన్నదామే? నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసెను. ఎందుకు రమ్మన్నది? ఇంటికి భోజనానికా? లేకపోతే ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికా? ఇప్పుడు ఆమెకు అక్కడ ఇల్లు ఉంది, మరి పౌలుకి అక్కడ ఇల్లు ఉందా? పౌలుతో ఉన్నటువంటి వారికి అక్కడ ఇల్లు ఉందా? మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ పట్టణంలో? కొన్ని దినములు మేము అక్కడ ఉండటకు ఇష్టపడ్డామన్నారా? ఇప్పుడు కొన్ని దినాలు ఆ పట్టణంలో వాళ్ళు ఎక్కడ ఉంటారో. కాబట్టి ఇప్పుడు ఏమన్నది? బాప్తిసం పొందిన తర్వాత నేను ప్రభునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి. మీరు అక్కడెక్కడ అద్దె కట్టుకోవాల్సిన పని లేదు, మీరు అక్కడెక్కడ భోజనానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు వచ్చి నా ఇంటి దగ్గర ఉండండి, నా ఇంట్లో మీరు భోజనం చేయండి, నా ఇంట్లో మీరు సేద తీరండి, నా ఇంట్లో మీరు విశ్రాంతి పొందండి, నా ఇంట్లో ఉండి ఇంకా అనేకులకు వాక్యాలు ప్రకటించండి. ప్రారంభ దినము నుండి, మొదటి దినము నుండి అది అసలు క్రైస్తవుడుగా అవ్వడం అంటేనే అది ఉద్దేశం. అసలనే స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి, ప్రత్యక్షంగా నువ్వు స్వార్థ పని చేయలేకపోవచ్చు, కానీ స్వార్థ పనికి నువ్వు సహకారుడు అయి ఉండాలి కదా. ఏ సంగతుల వల్ల అయితే నువ్వు మేలు పొందావో ఆ సంగతులు అనేకులకు చేరవేయాలి కదా. ఆ సంగతులు చేరవేసేటువంటి ఇప్పుడు అపోస్తులు లాంటి వారికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందామే? కాబట్టి బహుశా ఆమెకి అవన్నీ తెలియదు, కానీ ఇప్పుడు పత్రిక రాస్తున్నప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి. చాలా కాలం అయిపోయింది ఈ పత్రిక మీ ఇక్కడ సంఘం ఏర్పడి, కానీ ఇప్పుడు సంఘానికి పత్రిక రాస్తే ఏం చెప్పాడు? మొదటి దినము నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నట్టు చూచి. అప్పటి వరకు ఎవరు కష్టపడుతున్నారు? ఇదిగో పౌలు కష్టపడుతున్నాడు, పౌలుతో పాటు ఉండేటువంటి వ్యక్తి కష్టపడుతున్నాడు, పౌలు శీల కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరికి ఎవరు తోడయ్యారు? ఇప్పుడు లూదియా ఇంటి వారు తోడయ్యారు. ఇప్పుడు ఎంతమంది కష్టపడాలి? ఇప్పుడు ఇది వీళ్ళతో పాటు లూదియా కుటుంబం కష్టపడుతుంది. ఇప్పుడు ఆ ముగ్గురికి మళ్ళీ ఇంకొకరు తోడయ్యారు అనుకోండి, ఎంతమంది కష్టపడాలా? పాలివారు అంటే అది అర్థం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎవరో? ప్రభువే ఆరంభించాడు. ఇది ఎప్పటి వరకు కొనసాగాలి? ఇది ప్రభు దినం వరకు, అంతవరకు కొనసాగాలి ఈ సత్క్రియ. అంటే పరిశుద్ధులు అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ? స్వార్థలో పాలివారే పరిశుద్ధులు. స్వార్థ పని విషయంలో మొదటి దినము నుండి పాలివారుగా బ్రతుకుతున్న వారే పరిశుద్ధులు. మొదటి దినము నుండి. ఇప్పుడు ఇలాంటి థాట్ ఎక్కడైనా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు ఎక్కడైనా వచ్చిందా? ఎఫెసీయులకి ఏమైనా ఇలాంటి మాట ఏమైనా చెప్పాడా? ఇలాంటి
పరిస్థితిలో ఉన్న మాట ఎక్కడైనా ఎఫెసీయులకి చెప్పినట్టు మనం ఎక్కడ చూసామా? ఎఫెసీయులకి ఎక్కడైనా ఇలాగా అని అన్నాడా? ఏమనలేదా? వాగ్దానంలో అలా కాదు. ఇప్పుడు ఇలాగా ఏంటిది పరిస్థితి ఏంటి ఇక్కడ? ఇదిగో మొదటి దినము నుండి, ఆ మొదటిది ఇప్పుడు ఉదాహరణకి ఫిలిప్పీ సంఘము మొదటి దినము నుండి స్వార్థ విషయంలో పాలివారయ్యి ఇప్పుడు గ్రాడ్యువల్ గా స్థాయికి కోల్పోయారు అనుకోండి, అంటే ఆ తర్వాత దాన్ని కోల్పోయారు అనుకోండి. అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఎఫెసీయులకి చెప్పాడా? ఏమండి? అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి ప్రేమను మరిచిపెట్టావు అన్నాడమాట. అది ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు రాసిందేనా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, నీ సహనమును నీ కష్టమును నీ అన్ని ఎరుగుదును, నువ్వు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాకైతే అపోస్తులమని చెప్తున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువని, నువ్వు అలిసిపోతలేదంటే నెరుగుదును. అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ఏంటి తప్పేంటి? మొదట నీకుండిన ప్రేమను వదులుతివని. మొదట నీకున్న ప్రేమను ఏం చేసావు? వదిలిపెట్టావు. అది కాబట్టి ఎఫెసీయులకి కూడా దేవుడు తన సందేశాన్ని అపోస్తులుడైన పౌలు ద్వారా కాకుండా ఇది యోహాను ద్వారా సందేశాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? తొలి ప్రేమను విడిచిపెట్టావు. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, మొదటి దినము నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఇలాంటి సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభు దినం వరకు దీన్ని కొనసాగించునని రూఢిగా నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మనం స్వార్థ పని విషయంలో బాలిభాగస్తులుగా బ్రతకడం అనేది ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. బాప్తిసం పొందుతాం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. అరే నేను బాప్తిసం పొందానే, స్వార్థను విన్నానే, నేను ఏ మంచి మాటల వలన అయితే నేను ఇదిగో ఈ మార్గంలోకి వచ్చానో, సత్యంలోకి సహాయకులమగినట్లు అటు వారికి ఉపకారం చేయబద్దులము, ఇక మీదట నేను కూడా పాలిభాగస్తున్నై అంతకు ముందున్న వారితో కలిసి ఈ పనిలో ఇంకాస్త ప్రోత్సాహకరంగా ఉండాలనేటువంటి ఆలోచన మనం కోల్పోతే, ఇదిగో మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం పరిస్థితి ఏంటి? మొదటి దినము నుండి బాప్తిసం పొందిందంట. సర్లే బాప్తిసం పొందాను, నేను రక్షణ పొందాను, అవసరమైతే ఈ పూట మీరు రండి, ఈ పూట మీకు భోజనం పెడతానండి, మా ఇంట్లో మీరు వచ్చి ప్రార్థన చేయండి, ఇదిగో మేము భోజనం పెడతాం మీకు, తర్వాత మీ దారి మీరు చూసుకోండి, మా దారి మేము చూసుకుంటాం, కావాలంటే ఆదివారం ఒకసారి కలుద్దాం, మీరు అద్దెంట్లో ఉంటే మాకేంటి, మీరు ఎక్కడ తింటే మాకేంటి, మీరు ఎలా బతికితే మాకేంటి, మీ బతుకు ఎలా ఉంటే మాకేంటి అంటే అప్పుడు ఏమైంది? అప్పుడు సంఘ వాతావరణం నిర్మాణం అది కాదు. ఇది మొట్టమొదటి ఇన్సిడెంట్ అయితే, ఇదిగో ఆ తర్వాత పరిస్థితి చూడండి. 16వ అధ్యాయంలో అక్కడ 16 నుంచి 18 వచనాలు మరొక సంఘటన జరిగింది. ఆ తర్వాత అంటే ఇక్కడ లాభసాటిగా ఉన్నటువంటి బిజినెస్ కి దెబ్బ తగులుతుంది. ఇక్కడ వెంటనే 19వ వచనం 16-19 నుండి, అపోస్తుల కార్యాలు 16-19. ఆమె యజమానురాలు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామ చావిడిలోనికి అధికారులతో ఈడ్చుకుని పోయి
అంతటి న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటేనను చేయుటేనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అది వైద్రాంతి వచ్చేసింది. ఆ పట్టణంలో గలిబిలి చేస్తున్నారు వీళ్ళు. వీరు యూదులు, మనం రోమీలము, మనం చేయకూడదు ఆచారాలు అన్ని వాళ్ళు చెప్తున్నారు అని ఎప్పుడైతే, అదేమో పర్సనల్ సమస్య, దీన్ని ఎలా రుద్దింది? ఒక పబ్లిక్ ఇష్యూ కింద రుద్దింది. పర్సనల్ విషయం ఏంటి? ఆమె లాభ సాధనం పోతుంది, వచ్చే లాభాలు ఇన్కమ్ పోతుంది. కాబట్టి పోనీ 16 నుంచి మనం చూస్తే, మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళిచుండగా పుతోను అను దెయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె సోది చెప్తుంది, బోళ్ళ లాభాలు వస్తున్నాయి. అలాంటి సోది చెప్పేవాళ్ళకి ఒక యజమానురాలు ఉంది, ఆమెకు బాగా లాభాలు వస్తున్నాయి వల్ల. ఇప్పుడు ఈమె వీళ్ళకి ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. కాబట్టి ఆ దయ్యం పట్టింది, సోది చెప్తుంది. ఆమె వీళ్ళ సర్వోన్నతులైన దేవుని యొక్క దాసులు, వీళ్ళ దేవుని యొక్క రక్షణ మార్గం చెప్తారని ఆమె సాక్ష్యం ఇస్తా ఉంది. ఆమె ఎలాగో అనేక దినాలు చేస్తా ఉంది కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తునామమున ఆజ్ఞాపించునని దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇప్పుడు ఇంకా ఆమె సోది చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఆమె వాళ్ళు వచ్చే ఇన్కమ్ ఏమైపోయింది? పడిపోయింది. మరి అప్పుడు ఆమె యజమానురాలు ఊరుకుంటుందా? దీనికి మూల కారణం ఏంటి? ఇప్పుడు వరకు 4 రూపాయలు నా చేతిలో పడేవి పోయింది. దీనికి మూల కారణం ఏంటని ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేస్తే ఇంకేముంది? ఇదిగో దేవుని భక్తులంట వచ్చారు, మన పట్టణం వచ్చారు కాబట్టి ఈమె వాళ్ళు వెంబడించింది. ఈమె వాళ్ళ సర్వోన్నతులైన దేవుని యొక్క దాసులను గుర్తించింది. వీళ్ళు వెంబడింతుంది, అనేక సార్లు వెంబడింతుంది. తీరా వాళ్ళు ఏం చేశారు? ఆ దయ్యాన్ని వదిలించేశారు. ఇంకెప్పుడు సోది చెప్పడం మానేసింది. ఇంకెప్పుడు ఇన్కమ్ ఉందా? ఇన్కమ్ పడిపోయింది. ఇది వీళ్ళ పర్సనల్ ప్రాబ్లం. దీన్ని ఏం చేశారు వాళ్ళు యూదులు, మన రోమీలు, మన ఆచారాలు వేరు, వాళ్ళే వేరు, ఎన్ని బలవంతాలు మన మీద రుద్దుతున్నారని వ్యక్తిగతమైన దాన్ని కక్షణ తీసుకొచ్చి సమాజం మీద, రోమీల మీద రుద్దారు. ఇప్పటికీ జరుగుతున్నది అదే. కాబట్టి ఇప్పుడు ఎఫెసీలో ఏర్పడినటువంటి సంఘం ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? అది గుర్తుందా? ఎఫెసీ ప్రాంతంలో సంఘం ఏర్పడినప్పుడు అక్కడ ఒక కంసాలు ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో ఎఫెసీలో సంఘం ఏర్పడింది. ఎంతమందితోని? 12 మంది పురుషులతో సంఘం ఏర్పడింది. అది విస్తరింతుంది అది. కాబట్టి ఎంతవరకు అంటే 17 నుంచి 19-17 నుండి ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్త యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగెను. గనుక ప్రభువైన యేసు నామమున ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని, మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను. ఎంత ప్రభావంతో ప్రభువాక్యం ప్రబలమై వ్యాపించను. బాగానే ఉంది. 23వ వచనం నుండి అపోస్తలుల కార్యాలు 19:23 నుండి, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగను ఎఫెసీ పట్టణంలో. ఏలయనగా దెమేత్రి అని ఒక కంసాలి, దెమేత్రి అను కంసాలి అర్తమీదేవికి వెండి గుడ్లను చేయించడం వల్ల ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయించుండెను. ఏంటి అతని పని? ఏంటి?
అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఒక భలే బిజినెస్ కొనసాగుతూ ఉంటుంది, మంచి లాభంగా. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనము జీవనము బహుగా జరుగుతున్నదని మీకు తెలియదు. బిజినెస్ బాగుంది కదా మంది, కాబట్టి ఆయా ప్రాంతాలు విగ్రహాలు ఆర్డర్ వస్తున్నాయి, మనం ఎన్ని చేస్తున్నాం. గుళ్ళు పనులు కన్స్ట్రక్షన్ ఆర్డర్ వస్తుంది, ఇవన్నీ మనం చేస్తున్నాం. ఈ పనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ సమకూర్చాడు. ఈ పని మనకి చాలా లాభసాధనంగా ఉంది కదా. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియందంతటా బహుజనులను ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. పౌలు ఏం చేశాడు? బొమ్మల్లో ఏమీ లేదు, విగ్రహాల్లో ఏమీ లేదు అని చెప్పేసి మనుషుల్ని డైవర్ట్ చేసేటప్పటికి ఆటోమేటిక్ ఇప్పుడు ఏ బిజినెస్ పడిపోయింది? ఈ కంసాలి బిజినెస్ పడిపోయింది. అప్పుడు 27, మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటేగాక, వృత్తి ప్రొఫెషన్ మన పని లక్ష్యము తప్పిపోవటేగాక, ఇది పర్సనల్. ఇక్కడ పర్సనల్ ఏంటి? చివరికి మన వృత్తే మనుగడలో పడే ప్రమాదం ఉంది, చివరికి మన బిజినెస్ కంప్లీట్గా కూలిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు దీన్ని ఎలా మారుతున్నారు చూడండి, డైవర్ట్ ఎలా చేశారు. డైవర్షన్ ఎలా చేశారంటే, మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవనని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. వారి విని రౌద్రంతో నిండిన వారే ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవునికి ఆకలి వేసిరి. ఎంతసేపు? 34వ వచనంలో. అయితే అతడు యూదులని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవునికి ఆకలి వేసిరి. ప్రాబ్లం ఎవరిది? ఇప్పుడు ధర్నా చేస్తున్న వాళ్ళు ఎవరు? ప్రాబ్లం ఎవరిది? కంసాలిది ప్రాబ్లం. అతను లాభసాటి పోతుంది, బిజినెస్ పోతుంది. అతను తెలివిగా ఏం చేశాడు? మందపోతే పోనీ, అర్తమీదేవి మహాదేవి యొక్క ఘనత పోతుంది, ఏమో వాళ్ళు మన ప్రెస్టేజ్ అని ఇట్టడి మాట పొల్ల. అంతే, జనాలు రెచ్చిపోయారు. ఇదేంట్రా ఏడ లాభం పోతుందని వీళ్ళు ఏడుస్తున్నారు అనుకోవట్లేదు. ఇక్కడ మన ప్రెస్టేజ్ ఏం కావాలా? ఇదిగో భూలోకమంతటా పూజింపబడుతున్నటువంటి అర్తమీదేవి ప్రతిష్ఠ అయిపోవాలి, అదే తృణీకరించబడే పరిస్థితి ప్రమాదంలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు సేమ్ ఫిలిప్పీలో సంఘం ఏర్పడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా వ్యతిరేకత ఏంటి? అక్కడ ఇదిగో దెయ్యం పట్టిన ఆ పేరేమన్నాడు? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో పుతోలను దెయ్యం పట్టింది సోది చెప్తుంది. యజమానురాలకు బహులాభం సంపాదిస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈమె కన్వర్ట్ అయిపోయిందో, ఎప్పుడైతే దయ్యం వదిలిపోయిందో, సోది చెప్పడం ఆపేసింది. తద్వారా ఆమె ద్వారా వచ్చేటువంటి డబ్బు ఇన్కమ్ కూడా ఏమైపోయింది? అది పడిపోయింది. యజమానురాలతో లాభసాధనం పోయినని చూచి 16-19 పౌలుని శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారులతో గిచ్చుకుని పోయి, అబ్బో అంటే ఇప్పుడు చేతిలో రౌడీలు కూడా ఉన్నారన్నమాట. అండ్ ఆదేశించింది, వాళ్ళు లాక్కిపోయారు, గ్రామ చావిడిలో లాక్కిపోయి అధికారులతో గిచ్చుకుని పోయేది. అంతటి న్యాయాధిపతులతో వారు తీసుకుని వచ్చింది. ఈ మనుషులు యూదులై ఉండి, ఇదిగో నా లాభం పోయింది అంది. అక్కడ ఏమంటుంది? అక్కడ ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటేనను చేయుటేనను కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని ఒక పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి పట్టణానికి అంతటికి ముడెట్టింది. ఇప్పుడు పట్టణ అధికారులు ఏం చేయాలి? ఇప్పుడు అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను. అమ్మో, జనాలు రెచ్చిపోయారు. ఇంకో దొమ్మి కేసు అయిపోయింది. ఎవరు కొట్టారో తెలియదు, ఎవరు తిట్టారో తెలియదు, ఎవరు ఏం చేశారో తెలియదు. ఇప్పుడు న్యాయస్థానంలో ఎవరిని శిక్షించాలో తెలియదు. అది మోకదాడులు అంటాం చూసారా?
చేతకాని ప్రతి ఒక్కడు చేసే పని ఇదే. కాబట్టి ధైర్యం ఉన్నవాడైతే ఒంటరిగా వెళ్తాడు, కొడతాడు, తిడతాడు, చంపుతాడు, అవసరమైతే జైలుకి పోతాడు. మూకదాడులు అత్యంత ప్రమాదకరమైంది. అందరూ ఏకమైపోతారు, ఒకరి మీద దాడి చేస్తారు. ఎవరు చేసినట్టు ఎవరిని శిక్షిస్తారు? ప్రస్తుతం మణిపూర్ లాంటి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు లాంటివి. ఏ దాడులు అయ్యి? మూకదాడులు. ఇదిగో పలానా ఓడు చంపాడండి అనడానికి లేదు. ఇది ఇక్కడ పరిస్థితి ఎలా ఏర్పడింది. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టబడని ఆజ్ఞాపించిరి. న్యాయాధిపతులు కూడా ఏం చేశారు? కొట్టడానికి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి పర్మిషన్ ఇచ్చారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించారు. మొత్తం మీద ఏమైంది? కొట్టారు, రిమైండ్ కప్ చెప్పారు, చెరసాలకు పంపించారు. ఇప్పుడు దెబ్బలతో ఉన్నారు. దెబ్బలతో వీళ్ళని ఎక్కడ పెట్టారంటే చెరసాలలో పెట్టారు. భద్రంగా వాళ్ళని కనిపెట్టండి. ఆ తర్వాత ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. చేతులకు బేడీలు వేస్తారు చూసారా, అలా కాళ్ళకి బొండ వేసి బిగించారంటే నడ్డానికి లేదు, అవకాశం లేదు. ఇప్పుడు జైలు అధికారికి బాధ్యత అప్పగించారు. జాగ్రత్త కాపాడు సమయాలు చచ్చిపోకూడదు, వీళ్ళు పారిపోకూడదు, వీళ్ళ జాగ్రత్త కాపాడమన్నాడు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మధ్యరాత్రి అయిపోయింది, పౌలు శీల లేచారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు కూడా పాడుకున్నారంట. ఖైదీలు వినిచుండిరి. ఇదేంటి ఇది బాధలు ఎలా పాటలు పాడుకుంటున్నారు? కాబట్టి మిగిలిన ఖైదీలు వాళ్ళకి నిద్ర పడతలేదు, వాళ్ళు వింటా ఉన్నారు. ఇది జైల్లో జరుగుతూ ఉన్న సంఘటన. ఎక్కడ? ఫిలిప్పీ ప్రాంతంలో. ఇప్పటి వరకు జైలుకి వెలపల సువార్త జరిగింది, ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? జైల్లో జరుగుతుంది. ఖైదీలు వినిచుండిరి. అంతకుముందు ఇదిగో నదీ తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఎవరు వింటున్నారు? దైవభక్తి గల లూదియాను దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. ఇప్పుడు ఇక్కడ ఎవరు వింటున్నారు? ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు ఎదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడును. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, ఇంత సంఘటన ఒకేసారి జరిగింది. చెరసాల తలుపులన్నీ తెరచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. ఇప్పుడు ఈ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ పారిపోతే ఇప్పుడు కేసు ఎవరి మీద పడుతుంది? ఇది చెరసాల నాయకుడి మీద పడుతుంది. ఇంత శిక్ష నాకెందుకు అనుకున్నాడు. అందరూ పారిపోయారేమో అనుకుని తన కత్తి తను తీసుకుని దూసుకుని పొడుచుకుని చావబోయాడు. అప్పుడు వెంటనే ఏం జరిగింది అక్కడ? అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకువచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలను? ఫిలిప్పీ ప్రాంతంలో ఇదిగో ఇక్కడ రెండో ఫ్యామిలీ. మొదటి ఫ్యామిలీ లూదియా కుటుంబం అయితే రెండో ఫ్యామిలీ ఎవరు? చెరసాల నాయకుడి యొక్క కుటుంబం. ఇది రెండో ఫ్యామిలీ. ఇది కాబట్టి ఆ ఉదయం నుంచి ఏ సంఘటనలు జరుగుతున్నాయో నీకు తెలుసు, ప్రజలందరూ అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు. కానీ ఇప్పుడు ఈయన బాధ్యత, ఈయన డ్యూటీ మొత్తం మీద ఎలా అయితే తీసుకొచ్చి ఇందులో పడేశారు. ఎన్ని తెలుసు, గమనిస్తున్నాడు. చివరికి అతను చంపుకోబోతుంటే ఆయన చంపుకుంటే ఇంకా ఈజీగా తెలియదు పారిపోవడానికి. అయినా కానీ అతను కత్తి దూసి చంపుకోబోతుంటే వీళ్ళు ఏం చేశారు? ఆపారు. ఇంకెతనికి అర్థమైపోయింది. వెంటనే వాళ్ళ పాదాల మీద పడిపోయాడు. అందుకు వారు అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము,
అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికి దేవుని వాక్యం బోధించిరి. అతని ఇంట్లో ఉన్న వారందరికి దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. జైలు అధికారే ఇప్పటివరకు పొద్దు నుంచి దెబ్బలు తిని ఉన్నారు కదా, దొమ్మిగా వచ్చి కొట్టేశారు కదా, వారి గాయాలన్నీ కడిగాడంట. వెంటనే అతడును అతడి ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. అయిపోయింది. ఇప్పుడు ఆయన పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. బాప్తిస్మం పొందేశాం, దులుపుకుని పోవడం కాదు అక్కడి నుంచి. ఆ తర్వాత వచ్చింది చదవండి. మరియు అతడు ఎప్పుడు బాప్తిస్మం పొందిన అనంతరము మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై మన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అంటే ఏం జరిగింది? ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినము నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభు దినం వరకు, యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇప్పుడు సంఘం అంటే అర్థం ఏంటి? సంఘం అంటే అర్థం ఏంటి? మొదటి దినము నుండి సువార్త విషయంలో పాలివారుగా ఉండి జీవించటం. మొదటి దినము నుండి, ఆరంభ దినము నుండి సువార్త విషయంలో సువార్తికుడితో పాటు పాలివారిగా బ్రతకడం, అది సంఘం అంటే. ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఒక్కడే కష్టపడతాడు. ఇప్పుడు ఇంకొకరు తోడయ్యారు అనుకోండి, ఇప్పుడు ఇద్దరు కష్టపడతారు. లేదు ఇంకొకరు తోడయ్యారు అనుకోండి, 3 కుటుంబాలు కలిసి ఇప్పుడు 3 కుటుంబాలు కష్టపడతాయి, స్వార్థ విషయంలో పాలివారిగా ఉంటారు. 4వ కుటుంబాలు కలిసింది అనుకోండి, ఇప్పుడు 4 కుటుంబాలు స్వార్థ విషయంలో పాలిభాగస్తులుగా ఉంటారు. అది సంఘం అంటే. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎప్పటి నుంచి ఆరంభించాడు? మొదటి దినము నుండి. ఇది ఎంతమందికి అర్థమవుతుందో. బాప్తిస్మం సంబంధం మళ్ళీ మనకి ఎప్పుడు సంబంధం? మళ్ళీ ఎప్పుడు ఆదివారం సంబంధం. మరి ఇప్పుడు ఈ విషయంలో ఫిలిప్పీ సంఘాన్ని అభినందిస్తున్నాడా లేదా? అభినందిస్తున్నాడు. మొదటి దినము నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నట్టు చూచి అభినందిస్తున్నాను అన్నాడు. దీని గురించి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆ తర్వాత 4వ వచనం నుండి మనం చూసినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు కలిపి ఉన్నాయి. మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నట్టు చూచి మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎవరి విషయంలో? మీ విషయంలో. కాబట్టి మీ విషయంలో ఇదిగో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. 9-10 వచనాల్లో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవుని మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనను నీతి ఫలముతో నిండుకున్న వారై
క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని నేను మిమ్మల్ని గురించి ప్రార్థించుచున్నాను. మొదటి దినము నుండి మీరు స్వార్థ విషయంలో నాతో పాలివారై ఉన్నారో. కానీ కొంతకాలమే ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మొదటి దినము నుంచి స్వార్థ విషయంలో పాలివారై ఉన్నటువంటి వీరు స్వార్థికుడు అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయిన తర్వాత కూడా పాలివారై ఉన్నారా? లేరా? ఆధారం ఉందా మనకి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనకి ఇలా రాయబడింది. ఫిలిప్పీ 4:14 నుండి, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాడు, శ్రమకాలంలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు, జైలుకి వెళ్ళిపోయాడు, ఆయా ప్రాంతాలు తిరిగాడు. అయినా కానీ నా శ్రమంలో మీరు పాలు పుచ్చుకోవడం మంచి పని. ఫిలిప్పీలారా 15వ వచనం 4:15, స్వార్థ నేను బోధింపనారంభించి, అదిగో బోధించటం ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు, మాసిదోనియా ప్రాంతానికి ఇది ముఖ్య పట్టణం అనుకున్నాం కదా. ఫిలిప్పీలారా ఇదిగో ఈ ప్రాంతాన్ని వదిలి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. చూసారా, కొనసాగిస్తున్నారా? ఏలయనగా తెస్సలోనికైలో కూడా ఈ వదిలేసి తెస్సలోనికై ప్రాంతానికి వెళ్ళిపోయినా కానీ మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి మాటి మాటికి పౌలు గారి యొక్క అవసరంతో తీర్చడానికి సహాయం చేశారంట. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, ఏదో పొగుడుతున్నాను అనుకోకండి. లేదు మీ నుంచి ఇంకా నేను ఏదో ఆశించి ఇలా చెప్పట్లేదు. కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. మీరు ఏదైతే మీరు పాలువారై ఉన్నారో ఇది వృధా కాదు ప్రభునందు. మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు, ఇదిగో మళ్ళీ వస్తు రూపంలో పంపించారంట. ఈయన జైల్లో ఉంటే, హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు కదా ఈయన. మీరు పంపిన వస్తువులు అపప్రదిత వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నారు. అవి మీరు పంపించిన ఏవైతే ఉన్నాయో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగం. మీరు పంపించిన ఇవి బలి అన్నాడమాట. ఈ బలి దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగం ఇవి మీరు పంపించినవి. ఒక స్వార్థికుని యొక్క అవసరతల కొరకు మీరు పంపిణీ అయితే ఉన్నాయో ఈ మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, మన ఐశ్వర్యం వేరు, దేవుని ఐశ్వర్యం వేరు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పీలో 1:3 ఎప్పటి నుంచి అన్నాడు? మొదటి దినము నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉండటం చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు నేను కొనసాగించినని రూఢిగా నమ్ముతున్నాను. మీరు జ్ఞాపకం చేసినప్పుడల్లా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. అనుదినము మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది స్వార్థికుడికి పరిశుద్ధులకి మధ్యలో ఉన్న సంబంధం. కాబట్టి సంఘం ఏర్పడిందా? అక్కడ పరిశుద్ధులు ఏర్పడ్డారా? నేను విశ్వాసం గలదాన్ని నేను ఎంచితే ఇక మీద మీరు బయట ఉండొద్దు.
మీరు నా దగ్గరికి రండి, నా దగ్గర తినండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర విశ్రాంతి తీసుకోండి, పని చేయండి. ఒకవేళ ఈ ప్రాంతం విడిచి ఇంకో ప్రాంతం వెళ్ళిపోయారా, అయినా పర్లేదు, మాటి మాటికి నా అవసరతను మీరు తీర్చారు. అది ఎంతమందికి అర్థమవుతుంది? ఈ వాస్తవం ఎంతమందికి అర్థమవుతుంది? మొదటి దినం నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నట్టు చూచి. అందరికీ అన్ని వృత్తులు ఉంటాయి, స్వార్థకుడికి ఇంకొక వృత్తి ఉండదు. స్వార్థకుడు ఏం చేయాలా? స్వార్థ పని చేయాలా? స్వార్థకుడు ఎలా బ్రతకాలా? స్వార్థ పని వల్ల బ్రతకాలా? అబద్ధాలు చెప్పి బ్రతకడం వేరే, మోసం చేసి బ్రతకడం వేరే, లేకపోతే ఇంకో రూపంలో బ్రతకడం వేరే. న్యాయంగా బ్రతకాలా, నీతిగా బ్రతకాలా, కరెక్ట్గా చెప్పి బ్రతకాలా, మొహమాటం లేకుండా బోధించి బ్రతకాలా? అది ఎలాంటి పరిస్థితి? అది కాబట్టి స్వార్థకు భోజనం పెట్టావు, అది స్వార్థ విషయంలో పాలుపడే అన్నాం. అది గర్వకారణం. స్వార్థకి నీకు అవసరతలు తీర్చావు, కనీసం ఒక వాటర్ బాటిల్ కొనిచ్చావు, ఎంతో దీవునది. కనీసం పెట్రోల్ కొట్టించావు, అది ఎంతో దీవునది. లేదా భోజనం చేయడానికి ఒక రైస్ బ్యాగ్ ఇచ్చావు, అది ఎంతో దీవునది. అది పాలువారిగా ఉండడం అంటే. స్వార్థ పని విషయంలో, స్వార్థికుని యొక్క అవసరతల విషయంలో మాటి మాటికి అవసరం తీర్చడం అనేది, తద్వారా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రత్యక్షంగా స్వార్థ ప్రకటించకపోవచ్చు, కానీ స్వార్థ ప్రకటించేవాడికి నువ్వు ఉపకారం చేస్తున్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా గర్వకారణంగానే చెప్పుకుంటున్నాను. నేను ఇంట్లో తినే రైస్ పరిశుద్ధులు ఇచ్చిన రైస్ అని చెప్తాను. అది దీవెన, పూర్వకాలం చేసిన పనులు అయ్యే. మా అమ్మమ్మ పని చేస్తే నేను చూశాను, మా అమ్మ పని చేస్తే నేను చూశాను. చక్క చాట్లో బియ్యం తెచ్చుకొని బియ్యం అంతా ఏరేసిన తర్వాత ఒక గుప్పుడు బియ్యమే మళ్ళీ పెద్ద బియ్యం ఏం కాదు. అప్పుడు ఒక గుప్పుడు బియ్యం తీసి మంచం కింద చిన్న జాడీ లాంటిది ఉంటే ఆ జాడీని బయటికి లాగి ఆ గుప్పుడు బియ్యం అందులో వేసి మళ్ళీ ఆ జాడీని లోపలికి ఎంటేసి అది వారం అయిన తర్వాత, వారం వచ్చినప్పుడు ఇన్ని వస్తాయో మొత్తం మీద చిన్న జాగ్రత్తగా చిన్న మూట కట్టి తీసుకొచ్చి అక్కడ పెడితే దానివల్ల ఆ స్వార్థికుడి కుటుంబం ఆ వారం అంతా బ్రతికితే ఇది కదా దీవెన. అంటే ఇప్పుడు ఏం చేశారు? ఆరంభ దినము నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారో అది అన్నమాట దేవుడు. ఆశీర్వాదం గారు చెప్పేవారు. ఏం చెప్పేవారు తెలిసేనా? నెల్లూరు నుంచి వచ్చిన ఆయన, నీ సంపాదనలో నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి భాగాలేసి దాంతోపాటు దేవుణ్ణి కలుపుకొని, అంటే కుటుంబంలో 5 సభ్యులు ఉన్నారనుకోండి, నీ రాబడి డివైడెడ్ బై 5 వేస్తావు మామూలుగా, తలకి ఎంత. దాంతోపాటు ఏమేయాలా? దేవుణ్ణి కలుపుకుంటే ఎన్ని భాగాలు అయినప్పుడు? 5 సభ్యులు ప్లస్ దేవుడు ఎన్ని భాగాలు? 6 భాగాలు. 6 భాగాలు వేసి ఇదిగో ఆ 6వ భాగం దేవునికి. అది దీవెన. ఆరంభ దినము నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నట్టు చూచి, ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి అది అడిగి తీసుకునేది కాదు. చాలా స్థానిక సంఘాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, స్వార్థికుడు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి నా జీతం కొద్దిగా పెంచండి, సరిపోతలేదు, లేకపోతే ఇది కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోతలేదు,
అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, సర్లేండి చూద్దాంలేండి, ఆలోచిద్దాంలేండి. అదే పరిస్థితి. స్వార్థికుడికి ఒక జీతాన్ని నిర్ణయిస్తారా? ఎంత వాల్యూ కట్టగలడు? ఎంత గట్టు గీత గీయగలవా? పొరపాటు. ఎంత ఖర్చు ఉంటుంది? నేను ధైర్యంగా తిరుగుతాను. నా దగ్గర నాకు ఇంక వేరే అదర్ సోర్సెస్తో వచ్చేది ఏది ఉండదు. ఏదైనా ఉందంటే ఇదిగో పరిశుద్ధుల వలన. నేను ప్రాథమికంగా పనిచేసే స్థానిక సంఘం ఎక్కడ? యానం. ఇప్పుడు మిగిలిన మురమండలో లేదా కాకినాడ ఏమో అనుకోండి, అవి ఎడిషనల్, అవన్నీ వాళ్ళ మీద భారం ఉండదు. కానీ నన్ను పోషించేది స్థానిక సంఘం. ఆ జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి, ఇందులో ₹1 కూడా ఉన్నది కాదు. కాబట్టి అందులో ఉన్నదంతా పరిశుద్ధులు ఎవరెవరో తమ హృదయాల్లోంచి ఇచ్చినది. కాబట్టి స్వార్థ విషయములు మొదటి దినము నుండి మీరు నాతో పాలువారైనట్టు చూచి, ఎంత అద్భుతమైన మాట ఇది. ఫిలిప్పీలు ఆ స్థాయిలో ఉన్నారన్నమాట. అప్పుడు వారి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మానక వారి గురించి ప్రార్థన చేస్తూ, ఇది ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వాడు అది కొనసాగిస్తాడనే నమ్మకం నాలో ఏర్పడింది. మీ అభివృద్ధి అందరికీ తెలియాలా, తేటతెల్లంగా తెలియాలా. వీళ్ళ గురించే మాట్లాడుతూ అన్నాడు, వాళ్ళ సంపన్నులు కాబట్టి వాళ్ళు ఏదో చేశారండి అనుకుని మనం పొరపాటు పడాల్సిన పని లేదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, 2వ కొరింథీ 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు దేవుని కృప అంట మాసిదోనియా సంఘాలకు అనుగ్రహించబడిందంట. మాసిదోనియా సంఘాలు అంటే ఇదిగో ఫిలిప్పే అక్కడ ఉన్నది, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను చూచి, దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నా. ఎవరికి? కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు. వారికి అనుగ్రహింపబడిన కృపను వీరికి తెలియజేస్తున్నాడు. ఇంతకీ కృప అంటే ఏంటి? ఆ కృప అంటే ఏంటి చెప్తున్నాడు. యాలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలు ఉన్నాయి, బహుశ్రమలు వారిలో ఉన్నాయి. వారు నిరుపేదలైనను, నిరుపేదలే వెళ్ళిన వాళ్ళే పెద్ద సంపన్నులు కోటీశ్వరులు అనుకోకండి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప, ఇదే కృప. పేదరికంలో కూడా ఇవ్వడమే కృప. బహుశ్రమల వలన పరీక్షించబడుతూ ఉన్నప్పుడు కూడా ఇవ్వడం కృప. అంటే వాళ్ళు పేదరికం వాళ్ళని ఆపలేదు, వారు బహుశ్రమల వలన ఆపేలేదు వాళ్ళని. అంటే కృప కలిగిన వాడు, కృప పొందిన వాడే ఇవ్వగలడు. కృప లేనివాడు ఇవ్వలేడు. ఇక్కడ పేదోడా ధనవంతుడా అనేది సమస్య కాదు, ఉద్యోగస్తుల పేదోళ్ళ అనేది సమస్య కాదు. ఇక్కడ లేదండి చాలీ జీతం అండి, లేకపోతే ఎక్కువ జీతం అండి, ఎక్కువ జీతం ఉన్నవాడు ఇస్తా, ఇది కాదు సమస్య. సమస్య ఏంటి ఇక్కడ? వారు బహుశ్రమల వల్ల పరీక్షించబడుతున్నారు. 2, వారు నిరుపేదలు అయినను వారు దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను, సామర్థ్యంలో ఇవ్వడం కాదంటిది, సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. తమంతట తామే వాలంటీర్గా, ఇష్టపూర్వకంగా
హార్ట్ఫుల్గా, సణుక్కోకుండా, బలవంతంగా కాకుండా, ఇది వారికి అనుగ్రహించబడిన కృప. వారి సాక్ష్యం సర్వలోకంలో వెళ్ళిపోతుందా? సర్వలోకంలో అది ఫలిస్తుందా? కాబట్టి అది సర్వలోకంలో. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ తర్వాత కొలస్సీ, ఇవన్నీ ఒకేసారి రాయబడిన పత్రికలు కదా. ఇదిగో 3వ వచనం నుండి చూడండి మనకి ఎలా రాయబడిందో. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మీ వద్దకు వచ్చిన స్వార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యము గ్రహించిన నాట నుండి అంటే ఏ రోజు నుంచి? మొదటి రోజు నుండి. అది బాప్తిస్మం పొందినప్పటి నుండి. కాబట్టి దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మీలో ఎలాగైతే అది వ్యాపిస్తూ ఉందో, ఇది ఎంతవరకు వ్యాపించాలంటే ఇది సర్వలోకములో ఫలించాలి. ఎంత గొప్ప సంగతి ఇది! లేదు మా బతుకులు మేమే బతుకుతాం, మా ఏడులు మేమే ఏడుస్తాం, మాది ఇంకెక్కడికే వెళ్ళకూడదు, ఇంకిది మాతోనే అంటే స్వార్థ వ్యాపించాలా? సంఘం ద్వారా స్వార్థ వ్యాపించాలా? సహకారులు అయి ఉండాలి దానికి.